హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా మెత్తగా అలాగే ఇలా పొరలు పొరలుగా వచ్చేలా దాబా స్టైల్లో చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మీరు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వస్తుంది చపాతీ అనేది. మీకు వంట రాని వారు కూడా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు నేను ఆటా ఆశీర్వాద్ అయితే తీసుకున్నానండి. గోధుమ పిండి వేసుకుని ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇందులోనే ఒక ఎగ్ని అయితే వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఎగ్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఎగ్ వేస్తే ఏమవుతుందంటే ఎగ్ వేయడం వల్ల మనకి చపాతీ సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుంది, సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎగ్ వేసుకొని మనం మామూలుగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి, గట్టిగా అయితే కలుపుకూడదు. మెత్తగా కలుపుకుంటే మనకి చపాతీ అనేది చాలా మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు అయితే ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి ఏంటంటే పిండి అనేది మెత్తగా అవుతుంది. ఇలా ఒత్తుకుని దీన్ని కొంచెం సేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది చపాతీ వేసిన గంట తర్వాత అయినా చపాతీ అనేది మెత్తగానే ఉంటాయండి ఇలా పెట్టడం వల్ల. సో ఇప్పుడు కొంచెం సేపు ఇలా ఒత్తుకొని మనం చపాతీ అయితే ఉండల్లా చేసుకుందాము. సో ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి. సో ఈ విధంగా చపాతీ అనేది బాల్స్లా చేసుకుని మీకు ఎంత పిండి అయితే కావాలో దాన్ని బట్టి మీరు చూసుకోవాలండి. ఒకవేళ మీరు చిన్న చపాతీలు కావాలి అనుకుంటే కొంచెం పిండి తీసుకుని వేసుకోవచ్చు. సో చూసారా, ఈ విధంగా తీసుకుని ఇప్పుడు మనం చపాతీ అయితే చేసుకోవాలి. మీకు కావాలంటే ఇదే పిండితో నూనె లేకుండా పుల్కాలు కూడా చేసుకోవచ్చండి. కానీ ఏంటంటే ఇప్పుడు దాంట్లో మీరు పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే పుల్కాలు చేసినప్పుడు కూడా మీరు ఆయిల్ అనేది అయితే యాడ్ చేయక్కర్లేదు. పిండి కలిపినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు చపాతీ పిండిని ఇలా చపాతీ చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఇరువైపులా ఇలాగ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే చపాతీ పొరల కింద వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైన కొంచెం పిండి వేసుకొని మనం చపాతీని అయితే చేసేసుకోవాలండి. ఇలా బాక్స్లా చేసుకుని చపాతీని అయితే చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కానీ అలాగే ఐరన్ కుక్వేర్ కానీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, ప్లీజ్ చెక్అవుట్ చేయండి మీకు కావాలి అనుకుంటే. దాంట్లో అన్నీ ఉంటాయండి కుక్వేర్లో. మీకు కావాలి అనుకుంటే కుక్కర్స్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ కానీ అలాగే మీకు తవా కడాయి కానీ ప్రతిదీ కూడా ఉంటుంది. మీకు కావాలనుకుంటే కనుక చెక్అవుట్ చేయండి. సో ఈ విధంగా చపాతీ అనేది చేసేసుకుని మనమైతే కాల్చేసుకుందామండి. స్టవ్ మీద ఇలా పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత చపాతీ అనేది వేసుకోవాలి. మీరు కాల్చిన దాన్ని బట్టే చపాతీ అనేది టేస్ట్ అయితే మారుతుందండి. చపాతీ వేయకముందు పెనం పెట్టి హైలో పెట్టి వేడి చేయండి. వేడి చేసిన తర్వాత చపాతీ వేసే టైంకి సిమ్లో పెట్టేయండి, మీడియంలో పెట్టేసుకోండి. అలా మీడియంలో పెట్టి చపాతీ వేయడం వల్ల ఏంటంటే ఇలా దోరగా చపాతీ అనేది కాలుతుంది. సో ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకుని మనం ఇరువైపులా కాల్చుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా కాల్చేస్తారు, చుట్టుపక్కల అయితే కాల్చరు, ఈ 4 వైపులా కాల్చరు. కానీ టేస్ట్ అంతా కూడా అలా 4 వైపులా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో చూసారా, ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవడం వల్ల, మరీ లో ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చపాతీని అయితే కాల్చుకోండి. సో చూసారా ఈ 4 వైపులా అనేది ఎలా కాలిందో. అలా 4 వైపులా కాలడం వల్ల మనకి ఏంటంటే చపాతీ టేస్ట్ చాలా మారిపోతుంది. కొంతమంది ఏంటంటే కంగారులో ఏం చేస్తారంటే మామూలుగా కాల్చేస్తారు. అలా కాదు, ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసిన 2 గంటల తర్వాత అయినా చపాతీ అనేది ఒకే టేస్ట్ వస్తుంది. చూసారా, ఈ విధంగా కాల్చుకుని మనకి సర్వ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.